మీకు తెలుసా, సాధారణంగా మెడలో వచ్చే గలగండం ప్రమాదకరం కానప్పటికీ కొన్ని సందర్భాలలో ఇది తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. సుశ్రుత సంహిత గలగండం యొక్క ప్రమాదకరమైన సంకేతాలను స్పష్టంగా వివరిస్తుంది. ఈ లక్షణాలు కనిపిస్తే వైద్యుడు రోగిని చికిత్సకు తిరస్కరించాలి లేదా అది నయం చేయడం కష్టమని అర్థం చేసుకోవాలి. ఒకవేళ గలగండం ఉన్న వ్యక్తికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే, శరీరంలోని అన్ని భాగాలు మృదువుగా మారితే, గలగండం 1 సంవత్సరం కంటే ఎక్కువ కాలం నుండి ఉంటే, రుచి తెలియకపోవడం, బలహీనంగా ఉండడం, గొంతు బొంగురుపోవడం వంటి లక్షణాలు ఉంటే ఆ పరిస్థితి చాలా తీవ్రమైనదని అర్థం చేసుకోవాలి. ఈ సంకేతాలు గలగండం యొక్క పరిమాణం పెరిగి శ్వాసనాళం లేదా ఇతర ముఖ్యమైన అవయవాలపై ఒత్తిడి కలిగించవచ్చని లేదా అది శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపించిందని సూచిస్తాయి. 1 సంవత్సరం కంటే ఎక్కువ కాలం ఉండటం దాని దీర్ఘకాలిక స్వభావాన్ని, చికిత్సకు ప్రతిస్పందించకపోవడాన్ని తెలియజేస్తుంది. గొంతు బొంగురుపోవడం స్వరపేటికపై ప్రభావం పడిందని సూచిస్తుంది. ఈ లక్షణాలు కనిపిస్తే అది సాధారణ గలగండం కాదని, లోతైన అంతర్గత సమస్యలను సూచిస్తుందని అర్థం చేసుకోవాలి. అందుకే మెడలో ఏదైనా గడ్డ గమనించినప్పుడు స్వయం చికిత్స చేయకుండా వెంటనే నిపుణులైన వైద్యుణ్ణి సంప్రదించి సరైన నిర్ధారణతో పాటు చికిత్స తీసుకోవడం చాలా ముఖ్యం. ఇలా చేస్తే మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంటుంది. థ్యాంక్ యూ.